ది హార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ఓకే. టోటల్ స్టూడెంట్ అప్లికేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి వీసా ఫైలింగ్ వరకు కూడా మొత్తం జరిగేది ఇందులోనే. ఈ థర్డ్ ఫ్లోర్ ఏదైతే ఉందో స్టూడెంట్ యొక్క అప్లికేషన్ అంటే ఒక యూనివర్సిటీ అప్లికేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి యూనివర్సిటీ వాళ్ళతో కరెక్ట్గా ఫాలో అప్ చేసుకుంటూ వాళ్ళ అడ్మిట్స్ తెప్పేయడము. దాంతోపాటు మెయిన్గా చాలామంది కన్సల్టెంట్లు ఫోకస్ చేయడం ఒక చిన్న పాయింట్ ఏంటంటే స్కాలర్షిప్స్. ఒక యూనివర్సిటీకి ఒక స్టూడెంట్ అప్లికేషన్ పెట్టారంటే ప్యారలల్గా ఆ యూనివర్సిటీ అప్లికేషన్తో పాటు స్కాలర్షిప్స్ కూడా అప్లై చేస్తాం మనం. అవన్నీ జరిగేది ఇక్కడ నుంచే. ఇప్పుడు యుఎస్ఏలో చాలా యూనివర్సిటీస్ ఏంటంటే 40% 50% వరకు స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఒక 10 లక్షల రూపాయల యూనివర్సిటీ ఫీజు అనుకోండి, ఒక 10 lakhs యూనివర్సిటీ ఫీజు అప్రాక్సిమేట్గా ఓ యూనివర్సిటీ ఫీజు ఉంటే 5 లక్షల రూపాయలు స్కాలర్షిప్ వస్తుంది స్టూడెంట్కి. ఇక్కడ మనము అప్లికేషన్ పెట్టేటప్పుడు స్కాలర్షిప్స్ అప్లై చేయకపోతే రావు స్టూడెంట్స్కి. సో మెయిన్గా ఏంటంటే ఒక స్టూడెంట్ అప్లికేషన్ పెట్టిన తర్వాత ప్యారలల్గా స్కాలర్షిప్స్ అప్లై చేస్తాము. అంటే ఒక 5 to 10 lakhs వరకు కూడా స్టూడెంట్ బెనిఫిట్ అవుతారు. రేపు మన వీసా వచ్చి స్టూడెంట్ యూఎస్ఏకి రీచ్ అయిన తర్వాత కూడా వాళ్ళ క్లాస్ రూమ్లో ఒకడు వచ్చేసి 10 లక్షల ఫీజుతో కూర్చుంటాడు, ఇతనేమో 5 lakhsతో కూర్చుంటాడు. దీనివల్ల ఏంటంటే మా వీసోర్స్ వాళ్ళు బాగా చేశారా వర్క్ అని చెప్పి అతని మైండ్లో వచ్చినప్పుడు హీ విల్ ప్రమోట్ అస్ లైక్ ఎనీథింగ్.